అంటే మీలో ఈ బీజాలు రావడానికి అసలు ఎప్పుడు పడింది బీజం, అసలు ఏమిటి, ఎలా ఇది మొదటి నుంచి ఏమన్నా చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి ఉండే మీకు ఏమన్నా? లేదు సార్, చిన్నప్పుడు నేను వైజాగ్ దగ్గర చోడవరం అని ఒక విలేజ్ అని కాదు, ఇట్స్ తాలూకా మండల్, అక్కడే చదువుకున్నానండి కొన్ని సంవత్సరాలు. మంచి ఫ్రెండ్ సర్కిల్ సార్. ఈ రోజుకి కూడా, రాత్రికి కూడా, ఇప్పటికి కూడా నా వీడియోలు చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మీకు ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, చదవండి. ఒక గరిమెళ్ళ కృష్ణ అని ఒక ఫ్రెండ్, అతను నా గురించి రాశాడు. దాన్ని క్లాప్స్ కొడుతూ మిగతా ఫ్రెండ్స్ రాజు అని, రాణమూర్తి అని, సత్యసుందర్ అని, ఆర్తి అని, శిరీష్ అని చాలా మంది ఉన్నారు. హరి అని పేర్లు బాగుతున్నాయి. అమ్మో, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా సార్. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఎంటైర్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ కన్నా, ఇప్పుడున్న సొసైటీ కన్నా వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమలు సార్. అవన్నీ మాకు 10th క్లాస్ లోపు ఫ్రెండ్స్ కదా. ఏరా అనుకొని ఆ కవిత మీరు చదవండి సార్, నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చేయండి. ఒకసారి నా గురించి ఎలా రాశాడు రా వీడు, వాడు ఒక తెలుగు టీచర్ గా చేస్తున్నాడు సార్. సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఏమో ఒక సీతారాం శాస్త్రి అవుతాడేమో అనిపించింది. గరిమెళ్ళ కృష్ణ, అది ఒకసారి మీరు చదవాలి సార్. చోడవరంలో వినాయక చవితికి పందిళ్లు వేసి బల్బులు పెట్టినప్పుడే ఈ కుర్రాడిలో విజువల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంటి ఎదురుగా ఆంజనేయుని చూస్తూ కోవెలలో హనుమాన్ చాలీసా చదివినప్పుడే అంతర్లీనంగా ఆంజనేయుడు అనుగ్రహం ఉంది. క్లాసుకు బంకు కొట్టి మేము అనకాపల్లిలో కూడా స్వయం కృషి సినిమా చూసినప్పుడే వీడి స్వయం కృషి అర్థమైంది. ప్రేమ, అభినందన లాంటి సినిమా పాటలు చాలాసార్లు వీడి నోటి వెంట విని టాలెంట్ దాచేస్తున్నాడని అప్పుడే అనుకున్నా. చిన్న చిన్న నాటికలు చోడవరంలో వేసినప్పుడు విజువల్స్ లేని టైంలోనే వీడు ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉండేవి. మొదట బ్యాగీ ప్యాంట్ అంటే బెల్బాటం ప్యాంట్ అనుకుంటా పరిశీలన చేసింది వీడే. రఘువరన్ ట్రెండ్ ఫాలో అయింది వీడే. రాఘవుల మాస్టర్ ట్యూషన్లోనే వీడి డిజిటల్ సౌండ్స్ మొదలయ్యాయి. ఆ భూమాస్టారి దెబ్బలకి హాస్యం పుట్టించేవాడు. రమేష్ కంటే ముందే లెక్క చేసినప్పుడే వీడిలో టాలెంట్ బయటపడింది. సైకిల్ నేర్పుతూ సైట్ కొట్టిన ఈ కుర్రాడికి పాపం ప్రేమించడం ఎలాగో పూర్తిగా తెలియదు. అప్పుడు చిన్న చిన్న అవకాశాలు పక్కకి నెట్టేసేవాడు. వీడి పెద్ద గోల్ని లోపలే దాచేశాడు. లోపల దాగిన వీడి ఎఫెక్ట్స్ ఇప్పటికీ బయటపడ్డాయి. అందుకే హనుమాన్ సక్సెస్ అయింది. మొత్తం మీద మనం అనాలి జై అని ఈ మ్యాన్కి, జై హనుమాన్కి. దానికి మీరే హనుమాన్ అని మ్యాన్. మన చిన్ననాటి మిత్రుడు ఉదయ్కి అభినందనలతో కూడిన శుభాకాంక్షలు గరిమెళ్ళ కృష్ణ. ఈ హనుమాన్ సక్సెస్ ఉద్దేశించి ఆయన చిన్ననాటి ఫ్రెండ్ రాసిన కవిత లాంటిది, ఇది కవిత లాంటి వచనంగా అనుకోవచ్చు మనం. అద్భుతంగా రాసేయండి. అమ్మో, చాలా టాలెంటెడ్ సార్. అలాంటి రావాలి, ఇండస్ట్రీలోకి రావాలి. అదే టీచర్గా చేస్తున్నాడండి ప్రజెంట్, తెలుగు టీచర్గా. తెలుగు అంటే ప్రాణం అండి. సాధారణంగా మనం ఎదుగుతున్న కొద్దీ మన ఫ్రెండ్స్ని అందరిని మర్చిపోతూ ఉంటామండి. చాలా దేశాల్లో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతూ ఉంటారు, పాత వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. మరి చిన్నప్పుడు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఎవరు మర్చిపోరండి. ఇంకా వాళ్ళే ఫస్ట్ నాకు వాళ్ళే. నేను నిన్న నైట్ కూడా అందరికీ ఫోన్ చేసి చూడండి రా, నాకు చూడండి అని. నాకు కూడా వాళ్ళు చూడడం ఇంపార్టెంట్ కింద నేను ఫీల్ అయ్యాను. నా మిగతా ఇప్పుడున్న ప్రపంచం కన్నాను. ఏముంది, ఈరోజు కదా రేపు చూస్తారు బిజినెస్ ఇదంతా ఉంది. వాళ్ళు ఏంటంటే మా వాడు అక్కడ ఉన్నాడు, ఆనందం వాళ్ళలో ఖచ్చితంగా ఉందండి. అది నాకు తెలుసు. ఎప్పుడు వాళ్ళతో మాకు ఆ రోజులు ఆ ఫ్రెండ్షిప్ అది వేరు సార్. అది